భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవస్కర్ సిరీస్ లో మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలన్న ఆశలు అడియాసలయ్యాయి. అయితే టీమిండియా ఫైనల్ చేరాలంటే చివరిగా ఇంకా ఏదైనా అవకాశం ఉందా అంటే ఇక మిగిలిన ఒకే ఒక్క దారి ఉంది. అదే శ్రీలంకపై ఆస్ట్రేలియా 2-0 తేడాతో ఓడిపోవాలి. దానికి ముందు ఆస్ట్రేలియాతో టీమిండియా చివరి మ్యాచ్ లో గెలవాల్సి ఉంది. నిన్న పాకిస్తాన్ తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు 66.67% అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో సఫారీలు తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడబోతున్నారు. ఇక ఫైనల్ కు చేరే రెండవ జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఎక్కువ శాతం ఆస్ట్రేలియాకే ఉంది. తాజాగా టీమిండియాతో 4వ టెస్టులో విజయంతో ఫైనల్ చేరేందుకు ఆస్ట్రేలియాకే అవకాశాలు ఎక్కువ. ఆ జట్టు 61.46% తో రెండో స్థానంలో కొనసాగుతుంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా స్థానం మరింత మెరుగైంది. ఈ సైకిల్లో భారత్ ఆడాల్సింది ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం భారత్ 52.78% తో పాయింట్ల టేబుల్లో 3వ స్థానంలో ఉంది. ఇక ఈ సిరీస్ లోని చివరి టెస్టులో గెలిచిన టీమిండియా ఫైనల్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. ఆస్ట్రేలియాకు శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఉంది. ఈ సిరీస్ లో ఆసీస్ 0-2తో ఓడిపోతే అప్పుడు భారత్ కు అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో భారత్ ఖాతాలో 55.26% ఉంటుంది. ఆస్ట్రేలియా అప్పుడు 53.51% చేరుకుంటుంది. ఇక శ్రీలంక 2 విజయాలు సాధిస్తే 53.51% మెరుగవుతుంది. అయినా కూడా టీమిండియాకు వెనకే ఉంటుంది. అంటే టీమిండియా శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంది. అంతకు ముందే బోర్డర్ గవస్కర్ సిరీస్ లో చివరి మ్యాచ్ లో టీమిండియా గెలవాలి. ఇలా జరిగితే తప్ప టీమిండియా ఫైనల్ చేరడం అసాధ్యమే.